స్వామియే శరణం అయ్యప్ప. మహిషివధ తరువాత అయ్యప్ప స్వామి ఏమి చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. మహిషిని సంహరించిన తరువాత అయ్యప్ప స్వామి పండలం రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు మరియు ప్రజలు ఆనందంతో ఆయనను స్వాగతించారు. రాజు అప్పుడే తెలుసుకున్నాడు, ఈయన సాధారణ రాజకుమారుడు కాదని, దివ్య అవతారమని. అప్పుడు అయ్యప్ప స్వామి తన అవతార ధర్మాన్ని వివరించారు. నా పని పూర్తయింది, ఇప్పుడు నేను యోగిగా అరణ్యంలో నివసిస్తాను అని చెప్పారు. అయ్యప్ప స్వామి శబరిమల పర్వతాన్ని తన స్థలంగా ఎంచుకున్నారు. అక్కడ యోగ పట్టాసనంలో అంటే చిన్ముద్రతో స్థిరపడ్డారు. భక్తులు 41 రోజుల దీక్షతో నియమనిష్ఠలతో ఆయనను దర్శించాలి అని నియమం ఏర్పరిచారు. అక్కడి పవిత్ర 18 మెట్లు భక్తికి, ఇంద్రియ నియంత్రణకు, ఆధ్యాత్మిక పురోగతికి సూచికలుగా భావించబడుతున్నాయి. అయ్యప్ప స్వామి శాశ్వత బ్రహ్మచారి అంటే నైష్టిక బ్రహ్మచారిగా స్థిరపడ్డారు. ఇలా హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి శబరిమలలో భక్తులకు దర్శనమిస్తూ కూర్చున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అని పిలుస్తూ ఆయనను దర్శించడానికి శబరిమల చేరుకుంటారు. స్వామియే శరణం అయ్యప్ప.